నా పేరు అంబటి రాజా అండి. నేను కోటిరూపాయల గ్రామ పంచాయతీ 3వ వార్డు మెంబర్ని. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో పరిపాలన చాలా బాగుందండి. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలో అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈ 1 yearలో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు యాలగడ్డ వెంకటరావు గారు కానీ మా ఊరికి సంబంధించి 70 లక్షల గ్రాంట్ ఇచ్చారండి రోడ్ల పరంగా మాకు అభివృద్ధి బాగా జరిగిందండి. ఇంకా గ్రాంట్లు కూడా ఉన్నాయి, ఇస్తూ ఉన్నారు మాకు. ఊరి అభివృద్ధికి మా నాయకులు మాత్రం, కూటమి నాయకులు చాలా ఇదిగా ముందున్నారు సార్. చాలా బాగుంది మాకు. ఓకే సార్, ఇప్పుడు మరి మొన్నటి వరకు సూపర్ 6 అమలు కావట్లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు అంటున్నారు. మరి ఇప్పుడు మీరు ఏం అమలు చేశారు ఈ 1 yearలో? ఈ సూపర్ 6 అమల్లో మేము అమ్మ ఒక్క వందనం కానీ, లేకపోతే తల్లికి వందనం కానీ, లేకపోతే గ్యాస్ 3 గ్యాస్ సిలిండర్లు కానీ, నిన్నగా మొన్న జరిగిన శ్రీశక్తి పథకం కింద ఫ్రీ బస్సులు కానీ నేను ప్రొవైడ్ చేశాను సార్. రైతుకేమో రైతు భరోసా కూడా చేయగలేము. ఈ గవర్నమెంట్లో అన్ని రకాలుగా బాగుంది సార్. నా పేరు గరిగిపాటి నాగబాబు అండి. 2014 నుంచి నేను జనసేనలో పనిచేస్తున్నాను. నేను గ్రామ పంచాయతీ లీడర్ని. గత ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఏమీ లేదండి. ఒక్క రోడ్లు కూడా ఏం పడలేదు. సీసీ రోడ్లు కానీ, మాకు కమిటీ హాల్ కానీ, గ్రాంట్ కానీ ఎంపీ గారు నిధుల ద్వారా వచ్చినాయండి. చెప్పండి. గత ప్రభుత్వం పెన్షన్ ఏమో 250 కాడి నుంచి 5 సంవత్సరాలు పట్టింది. కూటమి ప్రభుత్వం 3000 నుంచి 4000 పెంచి 7000కి ఒకసారి అందజేశారు. సూపర్ 6 అమలు కావట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు కదా, దాని మీద చెప్పండి. సూపర్ 6 శక్తి పథకం, ఈ 3 సిలిండర్ల గ్యాస్ బండ్లు అందజేసాం. తల్లికి వందనం. సార్, ఇప్పుడు గ్రామస్తుల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? గ్రామాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు స్పందన ఏంటి? గ్రామస్తులు చాలా ఆనందంగా ఉన్నారండి. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు దుర్గారావు అండి, కోడూరుపాడు. సార్ చెప్పండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది, సంవత్సరం పూర్తి చేసుకుంది. మరి ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? మీ పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన ఎదురవుతుంది? గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాంచి అన్ని పథకాలు అమలు చేసింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ముసలోడు మొక్కలు, పెన్షన్లు, గ్యాస్ పథకం, శ్రీశక్తి అన్నీ టైం టు టైం, డే టు డేట్ ఇస్తున్నారు. అన్నీ బాగున్నాయండి. సరే, గత 5 ఏళ్ల పాలనకి ఇప్పటి పాలనకి ఏం మార్పు వచ్చింది? గత ప్రభుత్వంలో చేసింది అభివృద్ధి ఏమీ లేదండి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని పథకాలు బాగున్నాయి. అందరు రైతులకు బాగుంది, అభివృద్ధి బాగుంది, అన్నీ బాగున్నాయి. సార్ చెప్పండి. సార్, గత నాయకులు ఒక ఛాన్స్ అని చెప్పి మన రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనకనెట్టేశారు. అమరావతి కానీ, పోలవరం కానీ వెనకబడిపోయింది. నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన లేకుండా పోయింది. చాలా రకంగా మనం వెనకబడిపోయాము. గత ప్రభుత్వంలో ఒక కానిస్టేబుల్ పోస్ట్ కానీ, డిఎస్సి కానీ ఏమి తీయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కానిస్టేబుల్కి ఫలితాలు ఇచ్చారు, డిఎస్సి కూడా తీశారండి. ఉద్యోగాల కల్పన కూడా బాగా జరిగిందండి. ఈ గవర్నమెంట్ ఉద్యోగాలే కాకుండా ప్రభుత్వ రంగాల్లో కూడా ఉద్యోగాలు పెంచడానికి మన కూటమి ప్రభుత్వం బాగా కృషి చేస్తుంది. ఇప్పుడు జరిగిన 1 yearలోనే చాలా ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పించగలిగాము. ఇంకా 4 ఏళ్లలో కూడా ఇంకా ఎక్కువ ఉద్యోగాలు రాగలిగితే మనకు దగ్గరలో ఉన్న మల్లవల్లిలో కూడా ఇండస్ట్రియల్ కారిడార్లో, లైలాండ్ కమ్యూనిటీలో కూడా ప్రైవేట్ ఉద్యోగాలు కల్పన జరుగుతుందండి. మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహం కూడా బాగా ఉందండి దానికి. మరి ప్రజల వైపు నుంచి, అంటే ప్రజలు పార్టీల పరంగా కాకుండా ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల పరంగా ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన ఎదురవుతుంది? మేము సుపరిపాలన తొలిలో భాగంగా ఇంటింటికి తిరిగినప్పుడు ప్రజల నుంచి కూడా స్పందన బాగుందండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో పథకాలు కానీ, డెవలప్మెంట్లో కానీ చాలా బాగుంది. అలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. సార్, మీ పేరు, మీ డీటెయిల్స్? నా పేరు సలార్ జగదీష్, కోడూరుపాడు జనసేన కార్యకర్తని. సార్, ఇప్పుడు మరి మొన్న ఎన్నికల్లో యువత ఒక సైనికుల్లాగా పనిచేశారు కూటమి ప్రభుత్వం మద్దతుగా. మరి మీ యొక్క లక్ష్య సాధన ఎంతవరకు? మా యొక్క లక్ష్య సాధన అంటే మా పవన్ కళ్యాణ్ గారు ఏ లక్ష్య సాధనతో అయితే మా కోసం, మా యువత కోసం జనసేన పార్టీని ఆవిర్భవించారు, పేద పడుగు బలహీన వర్గాల కోసం చేశారు. ముందుగా జనసేన అంటే యువత, యువత అంటే జనసేన. యువతకి ఎలాంటి ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి, వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడాలనే కార్యక్రమంలోనే మేము పవన్ కళ్యాణ్ గారి ప్రతి మాట విని ఆయన్ని ఫాలో అయ్యి ఈ రాజకీయాల్లోకి రావడానికి మాకు తొలి అడుగు పవన్ కళ్యాణ్ గారు.
యువత ఒక స్టెప్ వేయడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరితో ప్రోత్సాహంతో యువతకు మంచి ఉద్యోగాలు కల్పిస్తారని ఆల్రెడీ సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో తెలుస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు ఇంకా అంతకు మించి కూడా ఉండొచ్చు, చెప్పలేం. అది పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, యువతకున్న నమ్మకం. యువతకి పవన్ కళ్యాణ్ గారి మీద ఎలా నమ్మకం ఉందో పవన్ కళ్యాణ్ గారి మీద కూడా యువతకు అంతే నమ్మకం ఉంది. అలాగే కాకుండా మొన్న జరిగిన కృష్ణా జిల్లా మ్యాజిక్ డ్రైనేజీ ఇలాంటి ఎన్నో పవన్ కళ్యాణ్ గారు ముందుండి చేస్తారని, మహిళలకి ముందస్తు చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, చేస్తారు. మహిళలు అంటే పెద్దపేట, యువత అలా ఎలా అని కాదు, అందరూ పేదవారు, బడుగు బలహీన వర్గాలు అందరినీ పవన్ కళ్యాణ్ గారు బాగా చూసుకుంటారని, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో కూటమి బాగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నాం. సార్ ఇప్పుడు మరి తల్లికి వందనం, ఫ్రీ బస్సు ఈ పథకాలు ప్రజల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి? తల్లికి వందనం వేసామని కదండి, ఒక స్కూల్ టైంలో ఉపయోగపడుతుంది పిల్లలకి, ఎవరికైనా బ్యాగులు పుస్తకాలు కొనుక్కోవడానికి. అలాగే జూన్ మొదటి వారంలో పడింది కాబట్టి ప్రతి తల్లి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్కి పంపించే ప్రతి తల్లిదండ్రి పలానా మా అబ్బాయికి బట్టలు కొనొచ్చు, పుస్తకాలు కొనొచ్చు అని అలాగా ఉపయోగపడడానికి వెయ్యాలి మనం. ఎప్పుడో స్కూల్ స్టార్ట్ అయిపోయిన 4-5 నెలలకైతే ఏం ఉపయోగం? ప్రతిదీ టైం. రైతు భరోసా ఎప్పుడు ఉపయోగం? రైతులు పంటలు పండించేటప్పుడు. అలాగే తల్లికి వందనం ఎప్పుడు ఉపయోగం? పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు. అలా ప్రతిదానికి టైం టు టైం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేస్తున్నాను. వాస్తవంగా తెలుసుకోవాల్సి వస్తే టైం టు టైం పడుతున్నాయి, అవసరానికి పడుతుంది మనీ అనేది. 1 ఇయర్ పాలనకి మొన్న జరిగిన పులివెందల జెడ్పీటీసీ ఎన్నికలు ఫలితాలే 1 ఇయర్ పాలన ఏంటో, ప్రజల సక్సెస్ అయిందేంటో చూశారు. సార్ ఇప్పుడు మరి మీ ప్రభుత్వము అధికార దుర్వినియోగం చేసిందని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు కదా, దీని మీద మీ కామెంట్? 30 సంవత్సరాలుగా జరగని ఎన్నికల్లో 30 సంవత్సరాలుగా ఒట్టిమిట్ట కానీ పులివెందుల్లో కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు సార్. ఎప్పుడు చూసి అనానమస్లు కానీ జరిగాయి. ఈసారి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయబద్ధంగా జరిగిందంటే మొన్న ఎలక్షన్ లేదు సార్. 30 ఏళ్ళ వరకు వాళ్ళు ఓటేసిన పాపం లేదు సార్. అది పులివెందులు కానీ ఒట్టిమిట్టలో కానీ ఫస్ట్ టైం ఈసారి మాత్రమే ఎలక్షన్లో ఓటేయగలిగారు ప్రజలు అనేది స్వచ్ఛందంగా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పగలరు బ్యాలెట్లో.